మనం ఈరోజు ఈ ఒక్క హాఫ్ అన్ అవర్ మనం ప్రజెంట్ జరుగుతున్న పరిణామాల్లో మనం ఫేస్ చేయాల్సింది ఏంటి, మనం ఎలా ప్రిపేర్ అవుదామో నేర్చుకుందాం. ప్రజెంట్ ఇప్పుడు సిచ్యుయేషన్ ఎలా ఉంది అంటే స్టే హోమ్ అంటున్నారు, ప్రెషర్, కరోనా ప్రెషర్ నడుస్తుంది మనకి. ఇలాంటి ప్రెషరైజ్డ్ సిచ్యుయేషన్స్లో ఎడ్యుకేషన్ సిస్టంలో మార్పులు వచ్చినాయి, మనం వర్కింగ్ కల్చర్లో మార్పులు వచ్చినాయి. అందరూ పెద్దవాళ్ళకైతే వర్క్ ఫ్రమ్ హోమ్ అంటున్నాం, పిల్లలకైతే కంపల్సరీ వర్క్ ఫ్రమ్ హోమ్ ఫ్రమ్ లెర్నింగ్ అంటే ఇంట్లోనే నేర్చుకోమని చెప్పి మనం సిస్టమ్ మీద ఒక 6 to 8 hours వర్క్ ఇస్తున్నారు. ఇలాంటివన్నీ చేంజెస్ జరుగుతూ ఉన్నప్పుడు ఒకలాంటి మైండ్ ప్రెషర్ మనకు నడుస్తూ ఉంటుంది. అది ఎలా అంటే ఈ ప్రెషర్ని మనం యాక్సెప్ట్ చేయడానికి, ఇప్పుడు దీనిని ఫేస్ చేయడానికి మనం రెడీ అవ్వాలి. ఇది పరిస్థితులు అయితే మార్చలేం, పరిణామాలు మార్చలేం. దీనికి ఇది ఇప్పటికే కాదు, ఇంకో దగ్గర ఇంకో 1 year వరకు ఎడ్యుకేషన్ సిస్టమ్ మనకి ఇలాగే ఉంటుందని మనం ఎస్టిమేషన్ ఇస్తున్నప్పుడు కిడ్స్ని దానికి తగ్గట్టుగా ప్రిపేర్ చేయాల్సిన బాధ్యత మన అందరి మీద ఉంది. సో దీనికి నేనేమనుకుంటున్నానంటే చిన్న చిన్న చేంజెస్తో మనం మన లైఫ్ స్టైల్ని మార్చుకోగలిగితే డెఫినెట్గా మనం ఈ సిచ్యుయేషన్స్ అన్నిటినీ చాలా చక్కగా ఓవర్కమ్ చేయగలం. దీనికి కిడ్స్ అందరూ, అంటే ఇప్పుడు నేను మా పిల్లలకి మన ఇన్స్టిట్యూట్లో కిడ్స్ అందరూ ఆన్లైన్లో ఉన్నారని నేను అనుకుంటున్నాను. హాయ్ నాన్న, హాయ్ ఎవ్రీవన్. మీరు అందరూ ఆన్లైన్కి వచ్చేస్తే జస్ట్ హాయ్ చెప్పండి. మీరు నాకు ఏదైనా చెప్పాలని ఉంటే చక్కగా మీరు కామెంట్స్ బాక్స్లో కామెంట్స్ పాస్ చేయండి. సో దట్ ఐ కమ్ టు నో దట్ మీకు ఏమేమి డౌట్స్ ఉన్నాయో నేను క్లారిఫై చేయడానికి రెడీగా ఉన్నాను. ఎవరు ఉన్నా కూడా కిడ్స్ని హాయ్ చెప్పండి. మీకు ఏదైనా డౌట్స్ వస్తే కనుక నన్ను అడగండి నాన్న. ఇప్పుడు ఏంటి అంటే ఈ సిచ్యుయేషన్స్ని ఓవర్కమ్ చేయడానికి మనం దీని నుంచి పారిపోలేము. ఇది ఫేస్ చేయాల్సిన సిచ్యుయేషన్. దీనికి తగ్గట్టుగా మనం ప్రిపేర్ అవ్వటం, మన పిల్లల్ని ప్రిపేర్ చేయడం అనేదని మన బాధ్యత. దానికి ఒక చిన్న టిప్స్ మనం పాటించుకోగలిగితే డెఫినెట్గా అందరం కలిసి ఈ సిచ్యుయేషన్ని చాలా బాగా హ్యాండిల్ చేయగలం అనే నమ్మకంతో నేను మీ ముందుకి ఈరోజు లైవ్కి వచ్చాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఈ ప్రెషరైజ్డ్ సిచ్యుయేషన్స్లోంచి ఒక మనం పిల్లలందరూ ఉంటే మన సిస్టమ్ ముందు నాకు పిల్లలే, నేను ఈవెన్ దో ఐఎమ్ అడ్రస్సింగ్ బోత్ ఎల్డర్స్ అండ్ చిల్డ్రన్, నా మెయిన్ మోటో వచ్చి చిల్డ్రన్ ఇబ్బంది లేకుండా ఎడ్యుకేషన్ ముందుకెళ్ళాలన్న మెయిన్ మోటోతోనే నేను ఈ ప్రోగ్రామ్ చేస్తున్నాను. ఎందుకంటే ఇందులో చిన్న స్వార్థం ఉంది. నాది కూడా ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషనే, గ్రీన్ లైన్ స్కిల్స్ అకాడమీ. నేను పెట్టిన ఈ మోటో, నాకు అసలు మెయిన్ ఈ అకాడమీ ఉద్దేశం ఏంటంటే పిల్లలకి స్ట్రెస్ ఫ్రీ ఎడ్యుకేషన్ ఉండాలి. ఎవ్వరు కూడా స్ట్రెస్తో పెయిన్తో చదువుకోకూడదు. మనం ఏది డెవలప్ అవ్వాలన్నా కూడా కంపల్సరీ హ్యాపీగా చదువుకోవాలి. అలాంటి సిచ్యుయేషన్, అలాంటి ఒక మోటోతోనే నేను ఇన్స్టిట్యూట్ ఓపెన్ చేశాను. ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు ఎలా ఉన్నాయంటే పిల్లలకి చాలా ప్రెషర్ ఇస్తూ మనం ఆ సిస్టమ్ ఇన్నాళ్ళు మేమేం చెప్పేవాళ్ళం అంటే ఇన్స్టిట్యూట్స్లో చదవద్దు, మీరు ఒక మొబైల్స్ చూడకూడదు నాన్న, గేమ్స్ ఆడకూడదు, మొబైల్ గేమ్స్ ఆడకూడదు, మొబైల్లో చదవకూడదు, కంప్యూటర్ గేమ్స్ ఆడకూడదు, కంప్యూటర్ని ఎక్కువసేపు చూడకూడదు, కళ్ళు పాడైపోతాయి. ఇలా చెబుతూనే నేను ఇన్స్టిట్యూట్లో ఇన్ని రోజులు ఎడ్యుకేషన్ చెప్పాను. ఇప్పుడు జరుగుతుంది ఏంటి అంటే పిల్లలకి మేము చెప్పే స్టేట్మెంట్స్కి రివర్స్ జరుగుతుంది. ఏంటి అంటే తెల్లారు లేస్తే వాళ్ళు ఆన్లైన్లోనే చదువుకోవాలి, వాళ్ళకి వేరే ఆప్షన్ లేదు. అదేంటి మరి గేమ్స్ ఆడుతున్నప్పుడు, మొబైల్ చూసినప్పుడు, కంప్యూటర్ పాడేస్తున్నప్పుడు, చదువుకున్నప్పుడు కూడా కళ్ళు పాడవుతాయి కదా. వాళ్ళ లాజిక్ 100% కరెక్టే ఉంటుంది. ఎందుకంటే పిల్లలు యాంగిల్లోంచి చూస్తే అది డెఫినెట్గా కరెక్టే అవుతుంది. ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే అవును నిజంగానే ఎడ్యుకేషన్ అయినా గేమ్స్ అయినా ఏదైనా కళ్ళు స్ట్రెయిన్ అయ్యేదే. బట్ ఇన్ని రోజులు మనం పిల్లలకి ఏదైతే స్ట్రెయిన్ అవుతుందని చెప్పామో ఇవాళ తప్పని పరిస్థితుల్లో మనం అదే సిచ్యుయేషన్లో పిల్లల్ని కూర్చోబెడుతున్నప్పుడు మనం దానికి తగ్గట్టుగా కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే పిల్లల హెల్త్ పాడవకుండా, మన హెల్త్ కూడా పాడవకుండా మనం ఈ సిచ్యుయేషన్స్ని ఓవర్కమ్ చేయొచ్చు. అయితే ఒక పని చేద్దాం, దీనిని పిల్లలకి చాలా పెద్ద లాంగ్వేజ్లో కాకుండా చిన్న భాషలో వాళ్ళకి అర్థమయ్యేలాగా ఒక చిన్న కథతో స్టార్ట్ చేద్దాం. నేను ఒక స్టోరీ చెప్తాను. మా పిల్లలే ఉండుంటే అందరూ ఆన్లైన్లో హాయ్ చెప్పండి నాన్న, నాకు జస్ట్ చేయొద్దండి, ఎందుకంటే నేను ఈ స్టోరీ మీకోసమే చెప్తున్నాను. ఒక ఊర్లో ఒక రాము శ్యామ్ అని 2 ఫ్రెండ్స్ ఉన్నారు. ఫ్రెండ్స్ జనరల్గా 2 కలిసి వర్క్ చేయడానికి వెళ్తున్నారు. ఇద్దరు ఏం వర్క్ చేస్తారు, అడవిలో చెట్లు కొడతారు, అంటే ట్రీస్ని కట్ చేస్తారు యాక్స్ని తీసుకెళ్ళి. ఇద్దరు ఫస్ట్ డే వెళ్ళారు, రాము 10 trees కట్ చేశాడు, శ్యాము కూడా 10 trees కట్ చేసుకుని ఇద్దరు సేమ్ కట్ చేసుకుని వెనక్కి వచ్చారు, పడుకున్నారు. నెక్స్ట్ డే పొద్దున్నే మళ్ళీ ఇద్దరు వర్క్ వెళ్ళారు. వెళ్ళినప్పుడు రాము సేమ్ 10 trees, అంటే ముందు రోజు ఏం చేశారో అదే 10 trees తీసుకుని వెనక్కి వచ్చేసాడు. శ్యాము ఏం చేశాడు, పాపం ఎంత ట్రై చేసినా కూడా తను ట్రై చేశాడు కానీ 5 trees కట్ చేయగలిగాడు. తను 5 తీసుకుని ఇతను 10 తీసుకుని మళ్ళీ బ్యాక్ వచ్చేసారు.
మళ్ళీ థర్డ్ డే ఇద్దరు మళ్ళీ వెళ్ళారు. వెళ్ళినప్పుడు రాము ఏం చేశాడు, సేమ్ 10 కట్ చేయగలిగాడు. ఈసారి శ్యామ్ 2 కట్ చేశాడు విత్ సేమ్ ఎఫర్ట్. తన ఎఫర్ట్స్ తను అదే కష్టపడ్డాడు. వెనక్కి తిరిగి వచ్చేసిన తర్వాత ఇద్దరిలోనూ డేకి ఒకరికేమో సేమ్ మెయింటైన్ అవుతుంది, ఒకరికి డౌన్ అవుతుంది. ఎనీవన్ కెన్ గెస్ ద రీజన్ ఎవరైనా గెస్ చేయగలరా? గెస్ చేయగలిగితే నాకు ఆన్సర్ అక్కడ చాట్ బాక్స్ లో రాయండి. ఎవరైనా ఎందుకు శ్యామ్ తక్కువ చేయగలిగాడు ఎవరైనా గెస్ చేస్తే నాకు కొంచెం మీరు కామెంట్స్ లో ట్రై చేయండి. అంటే మీ వైపు నుంచి కూడా ఒక ఆన్సర్ వస్తుందా లేదా నేను గెస్ చేయడానికి. డెఫినెట్లీ ఐ టెల్ యూ ద ఆన్సర్. ఓకే ఫైన్, నేను చెప్తాను. ఇప్పుడు ఇద్దరు సేమ్ మీకు చేయగలిగినా కూడా ఎందుకు శ్యామ్ కట్ చేయడం తక్కువ చేయగలిగాడు అంటే, ఏ రోజైనా వెళ్ళి రాగానే మన రాము ఏం చేసేవాడంటే తన యాక్స్ని మళ్ళీ షార్ప్ చేసేసి, తను పొద్దున్న నుంచి వాడాడు కాబట్టి దాన్ని అగైన్ షార్ప్ చేసుకుని తను నెక్స్ట్ డేకి వెళ్ళేవాడు. దాని మూలాన్ని ఎప్పుడు తనది షార్ప్ ఉంది కాబట్టి తను సేమ్ మెయింటైన్ చేయగలిగాడు. శ్యాము ఫస్ట్ డే తప్ప ఏ రోజు కూడా దాన్ని షార్ప్ చేయలేదు. దాని మూలాన్ని ఏమైంది అంటే ఆ షార్ప్నెస్ తగ్గిపోయి తను అంతకన్నా ఎక్కువ ఎఫర్ట్స్ ఏం పెట్టినా కూడా తను ఎక్కువ కట్ చేయలేకపోయాడు. ఇది రీజన్. ఇప్పుడు దీని మూలాన్ని మీకు అర్థమవుతుంది ఏంటి అంటే, ఈవెన్ దో మనం డైలీ మన బ్రెయిన్తో వర్క్ చేస్తున్నాం, మనం డైలీ మన ఐస్తో వర్క్ చేస్తున్నాం కదా, ఈ రెండు కూడా స్ట్రెయిన్ అవుతాయిగా. ఈవినింగ్ అయ్యే టైంకి మనం మార్నింగ్ నుంచి టీవీ చూసినా, మొబైల్ చూసినా, ఏం చూసినా, లేకపోతే సిస్టమ్ వర్క్ మీద వర్క్ చేసినా, అన్ని చేసినా స్ట్రెయిన్ అవుతాయి. దానికి ఏమీ షార్ప్ చేయకుండా, దానికి ఎలాంటి రిలాక్సేషన్ లేకుండా నెక్స్ట్ డే మళ్ళీ మనం వెళ్తే అవి సేమ్ ఎఫర్ట్ ఇస్తాయా? ఇవ్వవు కదా. అప్పుడు మన పరిస్థితి ఎలా అవుతుంది? శ్యామ్ లాగా అవుతుంది. నెక్స్ట్ డే మనమేమి ఇంకా వర్క్ సరిగ్గా, అంటే మనం కష్టపడతాం, మనం సేమ్ చేస్తాం, కానీ అది రిలాక్స్గా లేవు, అవి షార్ప్గా లేవు. అది ఎక్కువ ప్రెషర్ ఇవ్వటం మూలాన దాని వర్క్ తగ్గిపోయింది. ఇది జరగకూడదు అంటే మనం ఏం చేయాలి? మన డైలీ లైఫ్లో మనం ఎక్కువగా దేంతో వర్క్ చేస్తున్నాం? ఐస్తో, బ్రెయిన్తో, రైట్? ఐస్ని, బ్రెయిన్ని రెండింటిని ఏ రోజుకి ఆ రోజు మనం కొంచెం షార్ప్ చేసుకుంటూ వెళ్తే లైఫ్ స్టైల్ చాలా ఎక్స్ట్రాడినరీగా, అంటే మనకి ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా మనం సేమ్ ఎఫర్ట్స్తో బెస్ట్ రిజల్ట్స్ తెచ్చుకుంటాం కదా. మరి మీరందరూ కూడా అలా తెచ్చుకోవాలనుకుంటున్నారు అంటే కనుక నేను మీకు కొన్ని టిప్స్ చెప్తాను. చేద్దామా అలాగా? ఓకేనా? ఓకే అంటే నాకు మీరు, అంటే మీ వైపు నుంచి రెస్పాన్స్ ఓకే అంటే మీరు చేద్దాము అంటే నేను తప్పకుండా మీకు నేను షేర్ చేస్తాను. ఓకే, ఇప్పుడు మనం ఐస్ని షార్ప్ చేసుకోవాలి, అట్ ద సేమ్ టైం బ్రెయిన్ని షార్ప్ చేసుకోవాలి, రైట్? ముందు ఫస్ట్ ఐ జిమ్కి వెళ్దాం. జిమ్ అంటే ఏంటి మేడం, ఏంటి జిమ్ అంటున్నారు? జిమ్ కాదు కదా. అవును, బ్రెయిన్కి చేసే ఎక్సర్సైజెస్ని మనం బ్రెయిన్ జిమ్ అంటాం, ఐస్ని చేసే ఎక్సర్సైజెస్ని మనం ఐ జిమ్ అంటాం. ఫస్ట్ ఐస్ని ట్రై చేద్దాం. ఏదన్నా ఐస్ని చేసి ఆ ఐస్కి మనం ఫస్ట్ ఎక్సర్సైజ్ ఏం చేద్దాము అంటే, ముందు ఎవరికైనా స్పెట్స్ ఉంటే నాతో పాటు అందరూ చేయడానికి ట్రై చేయండి. ఎందుకంటే మీరు నేర్చుకుంటే మీరు డైలీ ఇంట్లో ప్రాక్టీస్ చేయొచ్చు. నేను జస్ట్ మీకు ఇప్పుడు ఒక చేసి చూపిస్తాను ఎలా చేయాలన్నది. నెక్స్ట్ డే నుంచి మీరే కంటిన్యూస్గా ప్రాక్టీస్ చేస్తే మనం ఎఫెక్టివ్గా రిజల్ట్స్ తెచ్చుకోగలం. ఓకే ఓకే, మీరు ఇప్పుడు నేను ఐస్ ఓపెన్, అంటే మీరు ఎవరికైనా స్పెట్స్ ఉంటే స్పెట్స్ తీసేయండి, ఎందుకంటే మనం ఈ ఎక్సర్సైజ్ స్పెట్స్తో చేయలేము. ఓకే, పెద్దవాళ్ళైనా సరే పిల్లలైనా సరే మొత్తం మనకి స్పెట్స్ తీసి పక్కన పెట్టేయండి. ఫస్ట్ ఎక్సర్సైజ్ ఏం చేయాలి అంటే, మనం ఐస్ని, మనం ఇప్పుడు టీవీ చూస్తున్నాం, మొబైల్ చూస్తున్నాం, లేకపోతే కంప్యూటర్ చూస్తున్నాం, అలాగే స్టేరింగ్ చూస్తాం. ఎందుకంటే మనం ఎక్కువసేపు రెప్ప ఆర్పట్లేదు. ఆర్పకపోతే ఐకి చాలా స్ట్రెయిన్ ఉంటుంది. ఎందుకంటే మనం కళ్ళు ఆర్పుతూ ఉంటేనే లోపల వాటర్ లెవెల్స్ మెయింటైన్ అవుతూ మనకి ఐ చాలా మంచి హెల్తీగా ఉంటుంది అనమాట. దాన్ని మెయింటైన్ చేయడానికి మనం ఆ టైంలో మనం ఎక్కువగా స్టేరింగ్ లుక్ ఇస్తున్నాం కాబట్టి దీనికి మనం ఈ వాటర్ని ప్రొడ్యూస్ చేసుకోవడానికి చేసే ఎక్సర్సైజ్ ఇది. 100% దానికే చేస్తున్నాం. అంటే మన ఐస్కి స్ట్రెయిన్ అవ్వకుండా మనం దానికి ఒక ఎక్సర్సైజ్ ఇస్తున్నాం. నెక్స్ట్ ఏం చేయాలి అంటే, అందరూ రెడీ అయ్యారు కదా, నాతో పాటు ఈక్వల్గా ట్రై చేయండి, తర్వాత మీరు మళ్ళీ చేద్దరు. కానీ నెక్స్ట్ ఏం చేయాలి అంటే 50 times ఐస్ క్లోజ్ చేసి ఓపెన్ చేయాలి, 50 times. ఓకే, నేను కౌంట్ చేస్తుంటాను, అంతే ఫాస్ట్గా. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43
44, 45, 46, 47, 48, 49, 50 టైమ్స్ మీరు అలా చేసిన వెంటనే మీకు తెలియకుండానే ఒక చిన్న ఇది నీళ్లు మీ కళ్ళల్లోంచి రావాలి. వస్తే ఇంకా మీ ఐస్ అంత డ్రై అవ్వలేదని అర్థం. అంటే అదొక హెల్తీ సైన్ మీకు వస్తే. ఇంకా మీరు 50 టైమ్స్ చేసిన తర్వాత కూడా మీ దాంట్లోంచి ఒక కన్నీటి చుక్క కూడా రాలేదు అంటే మీ ఐస్ డ్రై అయిపోతుంది అని అర్థం. డ్రై అవటం మూలాన నెక్స్ట్ ఏంటి, రెడ్నెస్ రావటం, దాని మూలాన కళ్ళు బాగా లాగేయటం, దాని మూలాన మీరు ఎక్కువసేపు సిస్టమ్ మీద చూడలేకపోవటం, చదువుకోలేకపోవటం, దీని ఇంపాక్ట్ హెడేక్ రావటం. ఇది స్లో ప్రాసెస్ అనమాట. ఇది అవాయిడ్ చేయడానికి, ఈ ప్రాబ్లమ్స్ అన్నిటిని మీరు అవాయిడ్ చేయడానికి ఈ బ్లింకింగ్ అనేది, ఐస్ బ్లింకింగ్ అనేది చాలా మంచి రిజల్ట్ ఇస్తుంది. అందరూ కూడా, పేరెంట్స్ కూడా చాలా ప్లీజింగ్గా నేను మీకు పేరెంట్స్ అందరినీ రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, మీతో పాటు మీకు ఎలాగూ ఈ ఐ హెల్త్ చాలా ఇంపార్టెంట్, మీరు కూడా వర్క్ ఆన్లైన్లోనే చేస్తున్నారు, మీరు చేసుకుంటూ మీ కిడ్స్ కూడా డైలీ ఇలా మీరు 50 టైమ్స్ అలాగా డైలీ ఒక 2-3 టైమ్స్ చేయించగలిగితే డెఫినెట్గా వాళ్ళ హెల్తే కాదు మీ హెల్త్ కూడా మీరు మీతో పాటు కూర్చొని చేయిస్తారు అని నేను చాలా సిన్సియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇది ఫస్ట్ ఎక్సర్సైజ్ అండి. అంటే దీని మూలాన పిల్లలకి కానీ మీకు కానీ అది బెనిఫిషియల్ అవుతుంది. పిల్లలు కూడా పిల్లల్ని మీరు దగ్గర వండుకుని మీరు ఇలా చేయించగలుగుతారని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సెకండ్ ఎక్సర్సైజ్ ఒకటి అయిపోయింది. మనం రెండోది కూడా ఐ ఎక్సర్సైజ్ చూద్దాం. దీన్ని ఏం చేస్తామంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పి నేను మీకు ఈ ఎక్సర్సైజ్ గురించి చెప్తాను. యూజువల్గా మనం మీ కిడ్స్ అందరూ కూడా మీరు మీ పేరెంట్స్తో వాటరింగ్ చేస్తారు, మొక్కలకి నీళ్లు పోస్తారు కదా, మొక్కలకి నీళ్లు పోస్తున్నప్పుడు ఆ పైప్ ఎండింగ్ దగ్గర ఒకసారి మీరు ఆపి చూడండి. బలవంతంగా ప్రెస్ చేసి చూస్తే 1 నిమిషం మీకు 1 సెకండ్ వాటర్ రాదు. మీరు ఇమీడియట్గా వదిలేయగానే ఫోర్స్ఫుల్గా వాటర్ వచ్చేస్తుంది, చాలా ఫోర్స్గా వస్తుంది. దాని మూలాన అంటే ఇప్పుడు నేను ఎందుకు చెప్పాను అంటే ఈ ఎక్సర్సైజ్ ఎగ్జాంపుల్, మనం చేసే ఎక్సర్సైజ్లో ఐస్ని స్క్వీజ్ చేస్తాం, క్లోజ్ చేసి టైట్ చేసేసి ఒక్కసారిగా ఓపెన్ చేయటం మూలాన ఏమవుతుందంటే ఆ ఏరియాలో అంతా కూడా బ్లడ్ సర్క్యులేషన్ చాలా ఫాస్ట్ వెళ్తుంది. అలా వెళ్ళినప్పుడు మనకి అది క్లారిటీ, ఆ న్యూరాన్ సిస్టమ్ అంతా సెట్ అవుతుంది. దీని మూలాన మీకు చాలా ఎక్సలెంట్గా రిజల్ట్స్ వస్తాయి. నేను ఇప్పుడు మీకు అది చూపిస్తాను. ఓకే, ఇప్పుడు ఫస్ట్ ఎక్సర్సైజ్ మీరు డైలీ 3 to 4 టైమ్స్ పిల్లల్ని తల్లిదండ్రుల్ని చేయాలి. ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ ఇదేంటి అంటే బాగా టైట్గా స్క్వీజ్ చేయండి మీ ఐస్ని, చాలా గట్టిగా, ఎంత చేయగలుగుతారో అంతగా చేసి 1 సెకండ్ అలా హోల్డ్ చేసి ఒక్కసారిగా వైడ్గా ఓపెన్ చేయండి. అది టైట్ ఉండాలి, ఇది ఒక్కసారిగా ఓపెన్ అవ్వాలి, ఈ రెండు జరగాలి. ఇలా మీరు 3 to 5 టైమ్స్ కంపల్సరీ మీరు ఇలా చేయగలిగితే మినిమం అంటే డే మొత్తం మీద అయితే 20 టైమ్స్ మీరు కౌంట్ చేసుకోవచ్చు. ఇలా చేయటం మూలాన్ని కూడా మీకు ఐస్కి చాలా మంచి బ్లడ్ సర్క్యులేషన్ జరుగుతుంది. దాని మూలాన్ని కూడా చాలా మంచి ఇంపాక్ట్ వస్తుంది. ఇది పేరెంట్స్కి పిల్లలకి ఇద్దరికీ చాలా కంపల్సరీ అండి. మీరు చేస్తూ పిల్లలు ఎప్పుడు కూడా సింగిల్గా చెప్తే వినరండి. ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళకి రూలిజం బాసిజం కుదరదు. వాళ్ళతో పాటు మనం కూడా కూర్చుంటే మనకి మంచి అంటే వాళ్ళు కూడా కంపల్సరీ వాళ్ళు మనతో పాటు యాక్సెప్ట్ చేస్తారు. ఐ సిన్సియర్లీ సజెస్ట్ కిడ్స్ అందరికీ, పర్టికులర్గా ఈ ఏజ్ గ్రూప్ మీరు ఎవరైతే మనం బిలో 14-12 ఇయర్స్ పిల్లలు కిడ్స్ లోపల వీళ్ళకి ఇది లైఫ్ లాంగ్ ఇంపాక్ట్ ఉంటుంది. కాబట్టి ఇప్పుడు ఏదైనా ప్రాబ్లం ఎంటర్ అయితే అది ఎంటర్ అవ్వకుండా మనం ఈ జాగ్రత్తలు తీసుకోవాలండి. ఎట్టి పరిస్థితుల్లో ఇప్పట్లో ఫిజికల్ ఎడ్యుకేషన్ అంటే మనం స్కూల్స్కి వెళ్ళి క్లాసుల్లో కూర్చునే అవకాశం లేదు. పిల్లల్ని బయటికి వెళ్ళి ఆడించలేము. ఏ రకమైన ఎక్సర్సైజ్ లేకుండా ఇంట్లో పిల్లలు ఎంతసేపు ఆ సిస్టమ్ ముందు కూర్చోవడం మూలాన వీళ్ళకి ఐస్ చాలా దెబ్బతింటున్నాయి. ఈ 2 ఎక్సర్సైజులు డైలీ, అంటే ఐఎమ్ నాట్ సేయింగ్ దీస్ ఆర్ ద ఓన్లీ 2 ఎక్సర్సైజెస్ వీఆర్ హ్యావింగ్. నాకు నెంబర్ ఆఫ్ యాక్టివిటీస్ ఉన్నాయండి, కానీ టైం పీరియడ్ చాలా తక్కువ ఉంది. స్టార్టింగ్ సెషన్, సో ఓన్లీ నేను ఐస్కి 2 చెప్తున్నాను, నెక్స్ట్ బ్రెయిన్ ఎక్సర్సైజెస్కి 2 చెప్తాను. ఈ 4 ఎక్సర్సైజెస్ ఈ రోజు సెషన్లో కంప్లీట్ చేస్తాను. ఒక 1 వీక్ టైం మనం తీసుకుందాం. మీరు రెగ్యులర్గా డైలీ ప్రాక్టీస్ చేయించండి, మీరు చేయండి, పిల్లలతో చేయించండి. ఎఫెక్టివ్ రిజల్ట్స్ వస్తే మీరు నాకు కంపల్సరీ మెసేజ్ పెట్టండి, మీరు నాకు కామెంట్స్లో రాయండి. మీకు బాగుంది అనుకుంటే డెఫినెట్గా 1 వీక్లో మళ్ళీ నేను ఫ్రెష్ సెషన్తో ఫ్రెష్ ఎక్సర్సైజెస్తో మన పిల్లల్ని ఇలాగ చేసుకుంటూ పిల్లలకి హెల్త్ మనం ఏమి ఇబ్బంది పెట్టకుండా వాళ్ళని మనం ఎడ్యుకేట్ చేసుకోవచ్చండి. వాళ్ళకి కావాల్సింది మనకి మెయిన్, అలా అని ఎడ్యుకేషన్ ఆపలేం. ఈ రోజున పిల్లలు స్ట్రెయిన్ అవుతున్నారు కదా అని మనం ఎక్కడికక్కడ అన్ని కాన్సెప్ట్స్ అన్ని ఏరియాస్లో ఆపేస్తే వీళ్ళు వెనకబడిపోతారండి డెఫినెట్గా. ఎందుకంటే కాంపిటేటివ్ వరల్డ్
ఏది మార్చలేనప్పుడు మార్పుకు తగ్గట్టుగా మనల్ని మనం తయారు చేసుకోవాలి, కానీ మూలైతే కూర్చోలేదు. ఇది పిల్లలకి మనం నేర్పించాల్సిన యాటిట్యూడే కాదు, డెఫినెట్గా కాదు. ఏం చేయాలి అంటే ఫైట్ చేయడం యాటిట్యూడ్ నేర్పించండి. దానికి తగ్గట్టుగా పిల్లలు హెల్త్ ఫుల్ కవర్ చేసుకుంటూ వాళ్ళకి ఇదిగోమ్మ ఇది మన బ్రెయిన్ డెవలప్మెంట్కి ఇది చేసుకోవాలి, ఐస్కి హెల్త్ డెవలప్మెంట్కి ఇది చేసుకోవాలి, ఫైట్ చేయాలి, చదువుకోవాలి, ఏది ఆపడానికి లేదు. ఈ ఆపే ప్రయత్నం కాకుండా వీటిని ఫైట్ చేసే యాటిట్యూడ్ని మీరు నేర్చుకుంటే మీ పిల్లల్ని కూడా నేర్చుకుంటారండి. ఇది నా సిన్సియర్ ఫ్రమ్ ద బిగినింగ్. నేను పేరెంట్స్ అందరికీ చెప్పేది ఇదే, ముందు మనం ఫాలో అయితే ఆటోమేటిక్గా మన కిడ్స్ ఫాలో అవుతారు. ఐ సిన్సియర్లీ సజెస్ట్ టు ఆల్ ద పేరెంట్స్, ప్లీజ్ ఫాలో దిస్. అండ్ ఆ పిల్లలకి కూడా కంపల్సరీ నాకు చేయించండి. 1 వీక్ ప్రాక్టీస్ అయిన తర్వాత నాకు రెస్పాన్స్ ఇవ్వండి. నేను డెఫినెట్గా మళ్ళీ మీకు కొత్త సెషన్తో పిల్లల్ని ఎంకరేజ్, ఎప్పటికప్పుడు పిల్లల్ని మోటివేట్ చేసుకుంటూ ఎంకరేజ్ చేసుకుంటూ మనం బెస్ట్ రిజల్ట్స్ తెచ్చుకుందాం. ఫస్ట్ పాయింట్. నెక్స్ట్, బ్రెయిన్కి ఎక్సర్సైజ్ ఏంటి అంటే, మనం బ్రెయిన్ షార్ప్నెస్ మీకు తెలియంది కాదండి. మీకు పెద్దవాళ్ళందరి ఇళ్లలో కూడా నైఫ్స్ ఉంటాయి. అందరూ కిచెన్లో మనం చాకు యూజ్ చేసేవాళ్ళమే. చాకు చూస్తే మాకి ఇప్పుడు మనం డైలీ కట్ చేసే చాకుకి, ఎప్పుడో ఒకసారి కట్ చేసే చాకుకి చాలా డిఫరెన్స్ ఉంటుందండి. ఈ బ్రెయిన్ కూడా ఏ చాకు కన్నా తక్కువ కాదు, ఏ నైఫ్ కన్నా తక్కువ కాదు. కాబట్టి కంపల్సరీ మనం దాన్ని డైలీ షార్ప్ చేసుకోవాల్సిందే. రోజు బ్రెయిన్ ఎక్సర్సైజెస్ చేయాల్సిందే. చేస్తే ఇంకా ఎక్సలెంట్ రిజల్ట్స్ మనం తెచ్చుకుంటాం. పిల్లలకి ఇవన్నీ మేము మా దగ్గరికి వచ్చినప్పుడు తప్పకుండా మేము పర్సనల్గా చేయించగలిగేవాళ్ళం. ఇప్పుడు ఏంటంటే పిటిఎస్ థింగ్, మేము అది పర్సనల్గా చేయలేకపోతున్నాను. కాబట్టి నేను ఐ సిన్సియర్లీ రిక్వెస్టింగ్ ఆల్ ద పేరెంట్స్, మీ అందరి పేరెంట్స్కి నేను ఎందుకు రిక్వెస్ట్ చేస్తున్నాను అంటే, డెఫినెట్గా మీరు ఇది ఇంట్లో ప్రాక్టీస్ చేయించగలిగితే పిల్లలకి మనం బెస్ట్ రిజల్ట్స్ తెచ్చుకోగలం. ఈ బ్రెయిన్ ఎక్సర్సైజెస్ కూడా నేను 2 చెప్పానండి. ఒకటి, మనం ఇది కిడ్స్ అందరూ మీకు సిస్టమ్ ముందు ఉంటే మాత్రం అయినా మనం చాలా ప్లేవే మెథడ్లో ఎంజాయ్ చేస్తూ గేమ్ లాగా ఆడుకుందాం. ఇది గేమే. ఇది అసలు ఇది ఎక్సర్సైజ్ కాదు, ఇది ఏదో పెద్ద విషయం కాదు, పెద్ద భూతం కాదు, ఏమి కాదు. చాలా ఎంజాయ్ చేస్తూ చేద్దాం. ఓకే, టేక్ యువర్ 2 హ్యాండ్స్. నేను కనిపిస్తున్నాను కదా, ఇలాగే మీరు కూడా సేమ్ 2 హ్యాండ్స్ తీసుకోండి. అందరూ తీసుకోండి. తర్వాత మనం చేద్దాం. 2 హ్యాండ్స్ తీసుకోండి. ఇప్పుడు మీ అందరికీ అబాకస్ చేసే మా కిడ్స్కి అయితే, మా పిల్లల అబాకస్ కిడ్స్కి అయితే డెఫినెట్గా అందరికీ ఒక క్లారిటీ ఉంటుంది. వీ హ్యావ్ 2 పార్ట్స్, రైట్ బ్రెయిన్ అండ్ లెఫ్ట్ బ్రెయిన్ కదా. రైట్ బ్రెయిన్లో పిక్చర్ బేస్డ్ మెమరీ ఉంటుంది. లెఫ్ట్ బ్రెయిన్ అంతా మనం మాట్లాడే మాటలు, కన్వెన్షనల్ బ్రెయిన్ అంటాం. ఈ రెండింటిని టైఅప్ చేసి రెండింటిని అది ఎట్ ఏ టైం వాడితే అది బ్రెయిన్ ఎఫెక్టివ్నెస్ చాలా ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాము అంటే, మనం రైట్ హ్యాండ్తో రాసినప్పుడు లెఫ్ట్ బ్రెయిన్ మాత్రమే నర్వింగ్ సిస్టమ్ ఎఫెక్టివ్గా ఉంటుంది, లెఫ్ట్ యూజ్ చేసినప్పుడు రైట్ ఉంటుంది. ఇప్పుడు ఎట్ ఏ టైం 2 చేద్దాం. 2 చేస్తాం వల్ల ఏమవుతుంది, డెఫినెట్గా రిజల్ట్స్ మనం చాలా చక్కగా తీసుకొస్తాం. ఇది మనం అన్నిసార్లు రైట్ లేకపోతే లెఫ్ట్ వాడుతున్నాం కదా, ఎట్ ఏ టైం 2 వాడి మనం బ్రెయిన్ డెవలప్మెంట్ చేసుకున్నాం. ఓకే, అది కూడా గేమ్ లాగా ఉంటుంది. ఇది నాట్ ఎట్ ఆల్ ఎక్సర్సైజ్, ఇది జస్ట్ గేమ్. ఓకే, తీసుకోండి, హ్యాండ్స్ తీసుకోండి. రైట్ లెఫ్ట్ 2 తీసుకున్నాం. ఓకే, ఫస్ట్ మీరు బ్రెయిన్కి, మీ రైట్ బ్రెయిన్కి ఇండికేట్ చేయాలి, ఇక్కడ 1 పెట్టాలి. లెఫ్ట్ బ్రెయిన్కి ఇండికేట్ చేయాలి 5. 1 5. నెక్స్ట్ 1 5. అంటే మీరు బ్రెయిన్ ఇండికేషన్స్ మారుస్తున్నారు. 2 మార్చడం మూలాన చాలా ఎక్సలెంట్ రిజల్ట్స్ వస్తాయి. మీరు ఇది అట్లీస్ట్ 20 టైమ్స్ చేయండి. ఓకే, అందరూ చేయండి. చేయటం మూలాన మీరు చేసి నాకు ఎలా ఉంటుందన్నది మీరు కామెంట్స్ పాస్ చేయాలి. ఓకే, 1 5. నెక్స్ట్ 1 5. నెక్స్ట్ 1 5. 1 5. స్పీడ్ అక్కర్లేదు. నేను ముందు నుంచే మా అబాకస్ కిడ్స్ అందరికీ అదే చెప్తాను, స్పీడ్ అక్కర్లేదు. ఫస్ట్ పర్ఫెక్షన్ ఇంపార్టెంట్. ఎవ్రీవన్, పర్ఫెక్షన్ ఈజ్ ద ఫస్ట్ ప్రియారిటీ. ముందు పర్ఫెక్షన్ చేయండి, తర్వాత స్లోగా విత్ డైలీ ప్రాక్టీస్ యూ కెన్ గెట్ ద స్పీడ్. స్లో ప్రాక్టీస్తో మీకు స్పీడ్ డెఫినెట్గా అందుకుంటారు. కానీ ఫస్ట్ మీరు ప్రాక్టీస్ చేయాల్సింది పర్ఫెక్షన్. 1 5. అగైన్ 1 5. 1 5. 1 5. గోట్ ద పాయింట్. ఇలాగ మీరు 20 టైమ్స్ కంటిన్యూస్గా 3-4 బ్రేక్స్తో మీరు చేయొచ్చు. మార్నింగ్ ఒకసారి, ఆఫ్టర్నూన్ ఒకసారి. బ్రేక్ కావాలనుకున్నప్పుడు ఈ గేమ్ ఆడుకోండి. చక్కగా చాలా బాగుంటుంది. మీ బ్రెయిన్ డెవలప్ అవుతుంది, అట్ ద సేమ్ టైం మీ బ్రెయిన్ రిలాక్స్ కూడా అవుతుంది. ఓకే, ఇది ఒక ఎక్సర్సైజ్. బాగుందా ఈ ఎక్సర్సైజ్? బాగుంటే మీరు నాకు కామెంట్స్లో చెప్పండి. ఎందుకంటే మీకు బాగున్న ఎక్సర్సైజెస్ చేయిస్తాను నేను, ప్రెజర్ ఉన్నాయి వద్దు. ఇది బాగుంది కదా, సరదాగా ఉంది కదా. మనం ఇంకొక ఎక్సర్సైజ్ చేసుకుందాం. ఇదేంటి అంటే, ఇది ఇంకా గేమ్లా ఉంటుంది. మీరు మనందరం కార్టూన్స్ చూస్తాం ఇంట్లో. అందరికీ కూడా ఎలా ఉంటుంది, అందరికి ఫేవరెట్ కార్టూన్ ఏముంటుంది? నాకైతే టామ్ అండ్ జెర్రీ. మీ అందరికి కూడా మోస్ట్లీ అదే ఉంటుంది కదా.
టామ్ అండ్ జెర్రీ చూసినప్పుడు మనం ఎంజాయ్ చేస్తాం. ఎందుకు ఎంజాయ్ చేస్తాం? ఎప్పుడు టామ్ వెనకాల జెర్రీ పడుతుంది, లేదా జెర్రీ వెనకాల టామ్ పడుతుంది, కంపల్సరీ పడుతుంది కదా. రైట్. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే టేక్ యువర్ 2 hands. మీరు ఇప్పుడు తీసుకోండి. మనం టామ్ అండ్ జెర్రీ ఆట ఆడుకుంటున్నాం, అంతేగాని దిస్ ఇస్ నాట్ ఎన్ ఎక్సర్సైజ్. రైట్ హ్యాండ్ లెఫ్ట్ హ్యాండ్ తీసుకున్నారు. టామ్ వెళ్తుంది, వెనకాల ఎవరు ఫాలో అవుతారు? జెర్రీ ఫాలో అవుతుంది. రైట్. ఇలా రైట్ హ్యాండ్ టామ్ జెర్రీ, అగైన్ క్లోజ్ టామ్ జెర్రీ. గోట్ ద పాయింట్? ఇలా ప్రాక్టీస్ చేయాలి. టామ్ జెర్రీ, టామ్ జెర్రీ. స్పీడ్ వద్దు. నేను ఫస్ట్ మీరు స్పీడ్లో మిస్టేక్స్ చేస్తారు. నాకు స్పీడ్ కన్నా కూడా పర్ఫెక్షన్ చేస్తూ చేస్తూ మీరు ఎవ్రీడే ప్రాక్టీస్ చేస్తుంటే మాత్రం డెఫినెట్గా మీకు ఇది చాలా బాగుంటుంది. మీరు అప్పుడు స్పీడ్ పెరుగుతుంది. నాకు 1 week అయిపోయిన తర్వాత మీరు నెక్స్ట్ సెషన్లో ఎంత స్పీడ్లో పర్ఫెక్షన్ వచ్చిందనేది మీరు నాకు చెప్తారు. కానీ డైలీ ప్రాక్టీస్ చేస్తే స్పీడ్ విత్ పర్ఫెక్షన్ 2 వచ్చేస్తాయి. అప్పుడు నెక్స్ట్ వీక్కి మీరు నాకు ఇది హోంవర్క్ మీకు, ఓకేనా? ఇది టామ్ అండ్ జెర్రీ. నెక్స్ట్ 1 and 5 ఇవి 2 బ్రెయిన్ ఎక్సర్సైజెస్. ఓకే, ఈ 2 బ్రెయిన్ ఎక్సర్సైజెస్, 2 ఐ ఎక్సర్సైజెస్, 4 నేర్చుకున్నాం. ఈ 4 డైలీ ప్రాక్టీస్ చేయండి. మీరు ఇంకా చాలా బాగుండి చాలా పర్ఫెక్ట్ అయిపోయిన తర్వాత మనం మళ్ళీ కొత్త ఎక్సర్సైజెస్ నేర్పిస్తాను. ఇవి 4 అయిపోయినాయి కదా. ఇంకొక పాయింట్ చెప్తాను మీకు. ఇప్పుడు బ్రెయిన్కి మనం ఫుడ్ తింటున్నాం దేనికి? బాడీ బాగా హెల్తీగా ఉండటానికి, మనం అంతా బాగా చేసుకోవడానికి మనం ఫుడ్ తింటున్నాం. బ్రెయిన్కి ఫుడ్ ఏంటిది? మీకు ఏమైనా ఐడియా ఉందా? బ్రెయిన్ ఫుడ్ మీకు తెలుసా? బ్రెయిన్కి ఏమైతే ఫుడ్ ఉంటుంది? ఏది ఇస్తే బ్రెయిన్ బాగా పనిచేస్తుంది మీకు తెలుసా? తెలియదు కదా. ఆక్సిజన్ మనకి బ్రెయిన్కి ఫుడ్. ఎంత ఆక్సిజన్ మీరు ఇవ్వగలిగితే అంత బ్రెయిన్ చాలా ఎఫెక్టివ్గా వర్క్ చేస్తుంది. ఆక్సిజన్ ఎలా వస్తుంది? కంటిన్యూస్గా ఒక డే మొత్తం మీద మినిమం గ్లాసెస్ అయితే 10 లీటర్స్ అయితే 3 to 4 లీటర్స్ కంపల్సరీ మీరు వాటర్ తాగాలి. అంటే పక్కన ఒక బాటిల్ పెట్టుకుని కంటిన్యూస్గా మీరు వాటర్ ఇంటేక్ చేస్తుంటే మీ బ్రెయిన్కి చాలా మంచి ఆక్సిజన్ లెవెల్స్ అంది మీ బ్రెయిన్ చాలా బాగా పనిచేస్తుంది. సో వాటర్ ఇంటేక్ కంపల్సరీ బాగా తీసుకోవాలి. ఇంకొక పాయింట్ ఏంటి అంటే ఫుడ్ తింటున్నారు మీరు విత్ ఆల్. ఇప్పుడు టీవీ చూస్తూ, మొబైల్ చూస్తూ, గేమ్స్ ఆడుకుంటూ మనం ఫుడ్ తీసుకోకూడదు. ఫుడ్ తీసుకుంటున్నప్పుడు ఎలా చేయాలి అంటే పూర్తిగా ఫుడ్ మీద కాన్సన్ట్రేట్. అంటే మీ హ్యాండ్తో ఐస్ వర్క్ చేయాలి, ఆ టైంలో హ్యాండ్ వర్క్ చేయాలి, టేస్ట్ వర్క్ చేయాలి. మనం మంచిగా తింటున్నప్పుడు ఆ సౌండ్ మన ఇయర్స్ వర్క్ చేయాలి. ఈ టోటల్ 5 సెన్సెస్ ఎంజాయ్ చేస్తూ ఫుడ్ తీసుకుంటే మీకు దాని మూలాన చాలా బ్రెయిన్ ఫోకసింగ్ చాలా బాగా పెరుగుతుంది. ట్రై చేయండి, ఒక 1 week ఇలా ట్రై చేయండి. ఇవన్నీ కంపల్సరీ ఇలా తీసుకుంటూ ఈ 6 points మీరు కన్సిడర్ చేసి 1 week ప్రాక్టీస్ చేస్తే, ప్రాక్టీస్ అయిపోయినాక నెక్స్ట్ వీక్ వచ్చినప్పుడు మీరు నాకు రిజల్ట్ చెప్తాను. నేను ఇంకా ఇంతకన్నా మంచి ఎక్సర్సైజెస్తో మీకు ముందుకు వస్తాను. ఇవన్నీ చేస్తారని నాకు ఒక్కసారి థమ్ సింబల్తో అందరూ చెప్పాలి కదా. మరి మా కిడ్స్ అందరూ చాలా మంచి పిల్లలు, చాలా బాగా చేస్తారు. ఇవన్నీ కంపల్సరీ మీరు ప్రాక్టీస్ చేస్తారని నేను హార్ట్ఫుల్గా నేను మీకు రిక్వెస్ట్ చేస్తున్నాను. అందరూ కూడా నాకు ఓకే మేడం మేము చేస్తామని నాకు కామెంట్ షీట్లో నాకు ఒక్కసారి నాకు టైప్ చేసేస్తే ఓకే మా పిల్లలు అంతా మంచి పిల్లలు అయిపోయారని నేను అనుకుంటాను. ఓకేనా? అందరూ బాగా చేయండి. పెద్దవాళ్ళందరికీ కూడా చాలా సిన్సియర్గా రిక్వెస్ట్ చేస్తున్నాను. ఇలాంటివన్నీ మనం ప్రాక్టీస్ చేసుకుంటూ ఈ క్వారంటైన్ పీరియడ్ని, లైక్ క్వారంటైన్ పీరియడే కావచ్చు, స్ట్రెస్ఫుల్ పీరియడ్, ఇవన్నీ మీకు అసలు మనం మాటలొద్దు. ఓకే లైఫ్ ఇలా వచ్చిందా, వీ విల్ ఫేస్ ఇట్ ఇన్ డిఫరెంట్ వే. మనం ఫేస్ చేద్దాం, డిఫరెంట్గా ఫేస్ చేద్దాం. అంతేగాని అయ్యో ఇలా అయిపోయింది అలా అయిపోయింది, మా పిల్లల చదువులు ఇప్పుడు అన్నీ ఆన్లైన్ రానివ్వండి. వీ నీడ్ టు యాక్సెప్ట్ ద చేంజెస్ కదా. మనం ఆన్లైన్ యాక్సెప్ట్ చేద్దాం. స్క్రీన్ టైమింగ్ని యాక్సెప్ట్ చేద్దాం. స్క్రీన్ టైంకి తగ్గట్టుగా పిల్లల హెల్త్ డెవలప్ చేసుకుంటూ చేద్దాం. పిల్లల హెల్త్ డెవలప్ చేసుకుందాం. ఐ హెల్త్ డెవలప్ చేసుకుందాం, బ్రెయిన్ హెల్త్ డెవలప్ చేసుకుందాం, బాడీ హెల్త్ డెవలప్ చేసుకుందాం. ఫైట్ చేయడం పిల్లలకి ఇప్పటి నుంచి ఇవన్నీ మనం ప్రాక్టీస్ చేయించగలిగితే ఎక్సలెంట్ లైఫ్ ఇచ్చిన వాళ్ళల్లో మనమే ఫ్రేమింగ్ చేసిన వాళ్ళం అవుతాం. అందులో నా వంతు ప్రయత్నం నేను చేస్తున్నా. మీరందరూ కూడా తప్పకుండా పేరెంట్స్ అందరూ ఇలా చేస్తారని, ఇలాంటి మంచి కోర్సు నాకు నేర్పించిన వికాస్ నాగురు అని ఒక మా ట్రైనర్కి నేను చాలా హార్ట్ఫుల్గా థ్యాంక్స్ చెప్తున్నాను. ఎందుకంటే బికాస్ ఆఫ్ హిమ్ ఐ లెర్న్ దిస్. నేను మీ అందరి దగ్గరికి రాగలగటానికి కారణం కూడా ఆయనే. ఆయన ద్వారా నేను ఇదంతా నేర్చుకుని మీకు నేను చెప్తున్నందుకు ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు హిమ్ ఆల్సో. బట్ నెక్స్ట్ వీక్ మళ్ళీ కలుద్దాం విత్ అన్ని మంచి హ్యాబిట్స్తో, మంచి ఎక్సర్సైజెస్తో ఎంజాయ్ చేసి, మేడం మేమందరం బాగా చేసాం,
డెఫినెట్గా నెక్స్ట్ వీక్ మళ్ళీ మనం కొత్త ఎక్సర్సైజెస్ కొత్త దాంతో చేద్దాం. ఓకే, బాయ్, టేక్ కేర్ అండ్ హ్యావ్ ఎ గ్రేట్ డే. బాయ్.